సువార్త 6వ అధ్యాయము 32వ వచనం. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగిన మా దేవా, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతలు. చిన్న మందగా మేము మీ సన్నిధిలో కూడి ఉన్నాము. వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. నిశ్చయముగా మీరు మా మధ్యలో ఉన్నారు. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి అని జకరియా 2:17 మీరు సెలవిచ్చారు. మేము పాడుతున్న ప్రతి స్థలములో నువ్వు ఉంటావు అని వాగ్దానం చేశావు. వాక్యమైన దేవుడవు, వాక్య స్వరూపివి, మాతో మాట్లాడండి నాయనా. మమ్మలందరినీ వాక్య వెలుగులోకి తీసుకురండి. చివరి దినాల్లో ఉన్నాము. మమ్మల్ని సరిచేయండి, పరిశుద్ధపరచండి. రోజు రోజుకు మీకు సమీపస్తులుగా మేము నడవడానికి మాకు ఆత్మబలము దయచేయండి. ప్రతి పాపమును గెలిచే శక్తి కూడా మాకు ఇవ్వండి. మా వల్ల కాదు, మేము గెలవలేం. మీ ద్వారా మేము అన్ని చేయగలుగుతాం. అటువంటి పరిపూర్ణ బలాన్ని కూడా మాకు ప్రసాదించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ప్రభావములు ఆపాదిస్తూ ఉన్నాము. ఈ ప్రార్థనలో పాల్గొన్న మిమ్మల్ందరినీ, మీ కుటుంబాలు దేవుడు దీవించాలని ప్రార్థన. కొన్ని విషయాలు దేవుని వాక్యములో నుండి మీకు జ్ఞాపకం చేస్తాను. నేను 3 అంశాలు ఇదను మనం ధ్యానం చేస్తాము. మొదటి మాట, నిజమైన ఆహారం. రెండవ మాట, 55వ వచనం, నిజమైన పానం. 32లో నిజమైన ఆహారం. రెండవది 55వ వచనం, నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నిజమైన పానం రెండవది. మూడవది యోహాను సువార్త 15:1లో నిజమైన ద్రాక్షవల్లి. నిజమైన ద్రాక్షవల్లి. 3 ఇది మీరు మీ మనసులో లిఖించుకోవాలా అంతే. ఈ 3 మాటలు చూడకుండా చెబుదాం. నిజమైన ఆహారం, నిజమైన పానం, నిజమైన ద్రాక్షవల్లి. ఈ 3 విషయాల మీద మనం ఈ దినము కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ఈ 3 చెప్పిన వాడు కూడా యేసు ప్రభువే. ఈ 3 ప్రభువే చెప్పాడు. ఆయన నోటి ద్వారా వచ్చినటువంటి వాక్కులు ఇవి. ఎందుకు చెప్పాడో అది కూడా మీకు చెప్పాలా, ఆ విషయం కూడా మీకు జ్ఞాపకం చేయాలా. ప్రారంభం చెప్పి మీకు నేను దాని గురించిన అవగాహన కూడా మీకు నేను తెలియచేస్తాను.
యేసుక్రీస్తు ప్రభు ఆ 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి ఆయన భోజనం పెట్టిన తర్వాత ఈ జనసమూహం అంతా యేసును వెంబడిస్తూ ఉన్నారు. చాలామంది, అనేక మంది ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు వెంబడిస్తున్నారో ప్రభువుకి తెలుసు, ఆయనకు తెలుసు. తెలిసి ఒక మాట అన్నాడు చూడండి, 6వ అధ్యాయం. తెలిసి ఏమన్నాడంటే 27వ వచనం, కొంచెం పైకి పోదాం. మీరు పైకి 27వ వచనం పైన అంటే 26 అన్నమాట. మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే. ఇప్పుడు ఎందుకు వెంబడిస్తున్నారు వాళ్ళు యేసునని చెప్పేశాడు ఆయన. యేసుక్రీస్తుని వాళ్ళు ఎందుకు ఫాలో అవుతున్నారు, ఎందుకు ఇంత గుంపులుగా ఉన్నారంటే, మీరు రొట్టెలు తిని తృప్తి పొందారు, ఇంకా ఏమైనా దొరికిద్దని నన్ను మీరు వెంబడిస్తున్నారు. ఇప్పుడు ఎవరికైనా స్వస్థత వరం ఉంది, జనాలు ఏం చేస్తారు? పరిగెత్తడమే, ఆడకి పరిగెత్తడమే. ఎందుకు కుప్పలు పోతున్నారు? వాళ్ళ మేలుగోరి బైబిల్ని పక్కన పెట్టారు, దేవుణ్ణి పక్కన పెట్టారు, వాక్యపు అవగాహన లేదు, మనుషుల్ని నమ్ముకొని మనుషుల మీద ఆధారపడి మనిషి దగ్గరికి పోతే ఏమన్నా దొరికిద్దని పోతున్నారు. వాక్యపు అవగాహన ఇంకా లేనివారు చాలామంది ఉన్నారు. యేసు ప్రభు దీన్ని తీవ్రంగా ఖండించాడు. ఆ తర్వాత ఆయన ఇంకొక మాట అన్నాడు, 27, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి. క్షయమైన అంటే పెరిషబుల్ ఫుడ్, నశించిపోయే ఆహారం, క్షీణించిపోయే ఆహారం, అది మీకు ఏమీ మేలు చేయదు. ఆహారం ఎక్కువ తింటే ఏమైద్ది? మనకి కడుపులో నొప్పి, మోషన్స్, ఫుడ్ పాయిజను, మళ్ళీ అది అరగడానికి మళ్ళీ థమ్సప్, అది అరగడానికి మళ్ళీ లిమ్కాలు, మళ్ళీ ర్యాంటాకు, మధ్యరాత్రులు గుండె మీదకి వస్తే లేచి కూర్చోవడం, గుండె నొప్పి అనుకొని పరిగెత్తడం, ఎక్కువ తిన్న కేసులు అన్నమాట ఇవన్నీ. ఎప్పుడో చెప్పాడు ఇవన్నీ క్షయమైన ఆహారం. ఇవన్నీ ఎక్కువగా మనకొచ్చే జబ్బుల్లో కూడా దేనివల్ల? ఆహారమే. క్షయమైన ఆహారం అన్నమాట. ఈ ఆహారము ఎక్కువగా మీరు కష్టపడుతున్నారు దీని కొరకు చెప్పాడు యేసు. ఒక పాస్టర్ గారుతో కొత్తగా వచ్చిన ఒక పాస్టర్ గారు, ఆయన కూడా సేవకు తీసుకొని పోతున్నాడు. ఆయన్ని ప్రాక్టికల్ వర్క్ చేస్తున్నాడు అన్నమాట. ఆయన దగ్గర 9 మాసాల నుంచి ఆయనతో పోతున్నాడు. ఒక ఇంట్లో బ్రేక్ఫాస్ట్ పెట్టారు పాస్టర్ గారికి. ఈయన కూడా పక్కన ఉన్నాడు. ఈయనకి 4 వడలు వేశారంట, ఆయన కూడా 4 వడలు వేశారంట. అంటే జూనియర్ పాస్టర్ గారికి. ఈ సీనియర్ ఆయన ఏం చేశాడు, 4 ఏం తింటానమ్మా నేను, వామ్మో అని చెప్పి 3 తీసి ఆ ప్లేట్లు వేస్తే ఆ ప్లేటు ఆమె తీసుకొని పోయింది లోపలికి. ఈ జూనియర్ పాస్టర్ గారు ఈ అయ్యగారిని అంటున్నాడంట, నువ్వు తినవు, నన్ను తిన్నవు, ఆ 3 తీసి టేస్ట్ అయిపోద్ది కదా అన్నాడంట. ఓహో, ఇట్లా ఉందా?
ఇది గారెల బండిలాగా ఉంది, రేపు నుంచి 3 రోజులు ఉపవాస ప్రార్థన అన్నాడంట. ఎటు పోయాడంటే అంతే, లేడు. ప్రాక్టికల్ లేదు, ఏమి లేదు, ఎటు పోయాడంట. గారెల బండి అన్నమాట ఇవన్నీ. క్షయమైన ఆహారము కొరకు దేవుడేమన్నాడు? కష్టపడద్దు. ఒకవేళ కానీ ఇవాళే ఈ ప్రార్థన అనంతరము విందు కలదు అని పెడితే అనౌన్స్మెంట్ చేస్తే ఎట్టుండును? ఈ ప్రార్థన అనంతరము అందరికీ విందు ఏర్పాటు చేస్తున్నాం రండి అంటే ప్రార్థనకు రాకపోయినా విందుకు వస్తారు అందరూ. సహజంగా జరుగుతున్నవి. కొంతమంది మందిరాల్లో కూడా రావడానికి భోజనం పెడుతున్నారు, భోజనం కొరకు పోతున్నారు. సతీష్ కుమార్ గారు ఏం చేస్తున్నారు? పొద్దున్న బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాడు, పోతున్నారు. మధ్యాహ్నం భోజనం, మధ్యాహ్నం పోతున్నారు. సాయంకాలం టీ స్నాక్స్ ఇస్తున్నారు, సాయంకాలం కూడా పోతున్నారు. పోయి అటునుంచి అటు వెళ్ళిపోతున్నారు. వాడు తిరిగి నిద్రపోయినా కూడా అడిగేవాడు ఎవరు? నువ్వు స్క్రీన్లో వాక్యం చెప్తున్నావు, ఆ నిద్రపోయేవాడు నువ్వేం చూస్తావు? దేవుని మందిరంలో నేరుగా మిమ్మలను చూస్తూ వాక్యం చెప్తున్నప్పుడే యవనస్తులు కొంతమంది సెల్ ఫోన్స్ ద్వారా ఉన్నది మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఒక డిజిటల్ స్క్రీన్లో వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు ఎలాగ చూడగలుగుతావు అందరినీ? వీళ్ళందరూ ఎందుకు పోతున్నారు? భోజనం కొరకు చాలామంది పోతున్నారు. అక్కడ వచ్చిన వార్తలు కూడా నాకు వినబడ్డాయి. ఆ పొద్దున పోయి తిన్నోడే మళ్ళీ మధ్యాహ్నం వస్తున్నాడంట, మధ్యాహ్నం తిన్నోడు సాయంకాలం, ఆ రోజంతా అయిపోయింది, ఆయన గడిచిపోయింది. నీ సంఘం లేదా? పాస్టర్ గారు లేడా? ఇలాంటి చాలామంది బిడ్డలు స్కాటర్ అయిపోతున్నారు లాస్ట్ డేస్లో. యేసు ప్రభు ఒక మాట అన్న తర్వాత అందరూ వెళ్ళిపోయారండి. చూడండి, ఇందాక ఆయన 2 మాటలు అన్నాడు. క్షయమైన ఆహారం అన్నాడు, రొట్టెల కొరకు వెదుగుతున్నారన్నాడు. ఇంతమంది జనసమూహం, ఒక చూడండి ఎంతమంది జనసమూహము ఆయన్ని వెంబడిస్తున్నారు. 6వ అధ్యాయములో మీరు చదివితే ఒకవేళ అక్కడ నుంచి చాలామంది శిష్యులు 22వ వచనంలో చాలామంది శిష్యులు వెంబడిస్తున్నారు. మీరు అక్కడ నుంచి చదువుకొని వస్తే చాలామంది ఆయన్ని వెంబడించుకుంటూ వచ్చారు. వచ్చినాక 66వ వచనం, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు, వెళ్ళిపోయారు. క్షయమైన ఆహారము కష్టపడద్దు, అక్షయమైన ఆహారము కొరకు మీరు కష్టపడండి అన్నాడు. అందరూ క్షయమైన ఆహారము కేవలం భోజనమే కాదు, గుర్తుపెట్టుకోండి. అది వరల్డ్లీ థింగ్స్, లోకపరమైనవి, వెల్త్, ఆస్తి, సిరి సంపదలు, హానర్, నువ్వు కోరే గౌరవం, గొప్పతనాలు, ఆ తర్వాత ప్లెజర్స్, మనం కోరుకునే కొన్ని కోరికలు, ఇవన్నీ క్షయమైపోయేవే. అక్షయమైనవి ఏవి మరి? ఉపవాస ప్రార్థనలు, దివారాత్రములు దేవుని వాక్యం చదువుట, దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించుట, సమయమును అధిక సమయములో దేవుని దగ్గర వెచ్చించుట, ఇవన్నీ అక్షయమైన ఆహారాలు. ఇవే నిన్ను నిలబడతాయి. యేసుప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, దేవుని వాక్యం, ఇది అక్షయమైన ఆహారం.
ఒక రోజంతా మీరు బైబిల్ చదివారా ఎప్పుడైనా? ఒక రోజంతా దేవుని సన్నిధిలో కూర్చొని కనీసం ఉదయం నుంచి సాయంకాలం వరకన్నా బైబిల్ చదివారా? ఒకసారి చేయండి. ఒకరోజు రాత్రి చేయండి. రాత్రి 9 నుంచి పొద్దున్న దాకా చదివి పండుకోండి, రోజంతా పండుకోండి. ఇది అక్షయమైన ఆహారం. ఒక ఆమె మొన్న చెప్పాను కదా, కరోనా వచ్చిన ముసలామ వాక్యం చెప్పుకుంటా పోయింది, బయటకు వచ్చేసింది. 98, 97 సంవత్సరాల అమ్మ. వాక్యం కాపాడిందండి ఆమెని. అవే కాపాడతాయి. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడో ఆ జన సమూహముతో, శిష్యులతో ఏమన్నాడంటే, మొట్టమొదటి మాట నిజమైన ఆహారం. ఎవరు నిజమైన ఆహారం? నిజమైన అంటే ఉన్నది. నిజమైన అంటే ఉన్నది. ఎవరైనా చెప్పారనుకుంటే ప్రామిస్ అంటాడు. విన్నారా మీరు ఎవరైనా? అంటే అంతే. అదేంటి అది? దాని అర్థం నిజమా? ఇప్పుడు రావట్లేదు అనుకుంటుంది ఆ పదం. అంటున్నారా మీరు ప్రామిస్ అని? యవనస్తులు ఎక్కువగా. ఇంకా కొంచెం ఉంటే నా ఒట్టేసి చెప్పు నిజమా అంట. నిజమా అనే మాట, ఈ నిజమా అన్న మాట ఈ ప్రపంచంలో ఇంప్లిమెంట్ చేసినోడు సాతానుడు. నిజమా అనే మాట ఈ ప్రపంచములో మొట్టమొదట పలికినోడు సాతానుడు. మీకు తెలుసు ఎవరితో పలికాడో చెప్పండి? హవ్వతో. అసలు స్టార్టింగే అదే మాట. ఇది నిజమా అంటే దేవుడు చెప్పిన మాటని వాడు సందేహాలు కలుగజేశాడు. దేవుడు చెప్పిన మాట అది. తినకూడదు, తింటే మీరు చచ్చిపోతారు అని చెప్పిన మాటని ఇది నిజమా అంటే నిజం కాకపోతే ఏంది మరి? ఇప్పుడు మనకు కూడా కొన్నిసార్లు అబద్ధం చెప్పకూడదు, దొంగతనం చేయకూడదు, ఇంకా కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఇవన్నీ అన్నప్పుడు మనతో ఉన్న వాళ్ళు ఏమంటారంటే, పక్కన వాళ్ళు నేరుగా సాతాను మాట్లాడు. ఆ పక్కన వాళ్ళు ఏమంటారంటే, అవన్నీ చేయకపోతే బతుకుతామా బ్రదర్? ఎవరు చెప్తున్నారు ఇవి? సాతానుడు నీ పక్కనున్న వ్యక్తి ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఒక ఆయనంట జామకాయ ఆకు నవ్వుతున్నాడంట. జామకాయ ఆకు ఆ పక్క ఒక పెద్ద కొంచెం మంచోడంట ఆ ఊర్లో. ఆయన వెళ్తున్నాడు. ఉండి ఏందిరా మేక తిన్నట్టు తింటున్నావేంది జామాకులు అన్నాడంట. మందు తాగాను అన్నయ్య, ఇది తాగితే వాసన రాదు, ఇంట్లో దొరకకుండా తాగుతున్నాను నేను అన్నాడంట. చూడండి, మనిషి నిజాన్ని ఏం చేస్తున్నాడు? దాచిపెడుతున్నాడు. నిజాన్ని మనిషి దాచిపెడుతున్నాడు. ఇక్కడ నిజాన్ని అబద్ధంగా చూపిస్తున్నాడు సాతానుడు. నిజమా అనే మాట మనం చూస్తాము. నిజమే. వాడు అబద్ధంగా చేసి ఏమన్నాడంటే, మీరు చావనే చావరు. గుర్తుపెట్టుకోండి, ఈ బైబిల్ను కూడా ఈనాడు చాలామందిలో తప్పు అని క్రైస్తవేతరులు 100 మంది పలుకుతున్న యూట్యూబ్లో మీరు చూస్తున్నారు. ఇప్పుడు చాలామంది బైబిల్ తప్పండి, బైబిల్ పరిశుద్ధమైంది కాదండి అనేవాళ్ళు కొన్ని సందర్భాలు ఎత్తి ఆ లోతుది అవన్నీ కొన్ని ఎత్తి చూపిస్తూ ఇటువంటిదా గ్రంథం అని ఆ చిన్న బిట్టు తీసి ఆ యూట్యూబ్లో పెట్టి ప్రజల్లో ఒక అపరిశుద్ధత వాతావరణం బైబిల్లో ఉందని చూపిస్తున్నారు వాళ్ళు. అటువంటి జోలి పోకండి మీరు. కాబట్టి నిజాన్ని సాతానుడు అబద్ధంగా చెప్తున్నాడు.
మొట్టమొదట యేసు ప్రభు ఈ మాట వాడుతున్నాడు, నిజమైన ఆహారము నేనే అన్నాడు. అంటే దానికి అర్థం ఏంటంటే, వినండి, నిజమైన ఆహారము అన్న మాటకి ఆయన వాడినటువంటి అర్థము పైన క్షయమైన ఆహారం అని కూడా అన్నాడు. క్షీణించిపోయే ఆహారం చెప్పాడు, నిజమైన ఆహారము చెప్పాడు. అయితే అక్షయమైనటువంటి ఆహారము ఏంటయ్యానంటే, ఆయన అన్నాడు, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చావడు. అది అక్షయమైన జీవితం. యేసుక్రీస్తులో మాత్రమే మనకి దొరికిద్ది. ఎక్కడైనా ఈ ఆహారం తింటే నువ్వు బతుకుతావు, చచ్చిపోయినాడు లెగుస్తావు అనగలుగుతామా? ఎక్కడైనా వెళ్తే మనం ప్రసాదం తీసుకొని చేయి జాపి ఆ ప్రసాదం తీస్తే నీ పరలోకం దొరికిద్ది అని ఆ వ్యక్తి అనమనండి? ఎవరు అనలేరు. కానీ యేసు అనగలుగుతాడు, నేనుండు స్థలములో మీరును ఉండులాగా మిమ్మల్ని తీసుకొని పోతానన్నాడు. ఆయన క్షయమైన ఆహారం ఇచ్చాడు మనకి. అటువంటి గొప్ప మాట దేవుని యొక్క వాక్యములో దేవుడు వాడాడు. కాబట్టి మనం ఎక్కువగా ప్రయాసపడవలసింది దేవుని వాక్యము, దేవుని సన్నిధి, ఉపవాస ప్రార్థనలు, ఆయనను కలిగిన జీవితం, ఆయన ఆత్మను కలిగి అనుభవించే జీవితం, పరిశుద్ధత, మన నేత్రాలు పరలోకం మీద పెట్టి జీవించడం, పరిశుద్ధుల సహవాసం, ఇవన్నీ కూడా నీకు దేవుడిచ్చే అక్షయమైన సహవాసాలు. పోగొట్టుకోకూడదు ఇవి. ఆయన చాలా స్పష్టముగా ఈ మాటని జ్ఞాపకం చేశాడు. ఇంకొక మాట యేసుమన్నాడు, ఆత్మలు. శిష్యులు పోయి సమరయ స్త్రీతో మాట్లాడుతుంటే రొట్టెలు తీసుకొచ్చారు. అప్పుడు ఏమన్నాడు ఆయన? నాకు నిజమైన ఆహారం ఉందన్నాడు. మీరు తీసుకొచ్చినటువంటి రొట్టెలు అవి కడుపు నింపుకున్నాయి, నాకు నిజమైన ఆహారం ఒకటి ఉంది అని అన్నాడు. అదేంటంటే ఆత్మల భారం. వాళ్ళకి అర్థం కాల. యేసు ప్రభు ఇంకేమన్నా అరేంజ్ చేశాడేమో అనుకుంటున్నారు. భోజనం, ఆయన చెప్పిన భోజనం వేరు, వీళ్ళు చెప్పిన భోజనం వేరు. ఆత్మలు నాకు దొరుకుతున్నాయి అయ్యా, అదే నాకు ఆహారం అన్నాడు. అందుకే భక్తుడైనటువంటి ఆయన స్కాట్లాండ్కి పోయి అన్నాడంట, మోకాలు అని, స్కాట్లాండ్ అంతా నాకీ ప్రభువా, లేకపోతే నన్ను తీసుకో అన్నాడు. పేరు చెప్తారా? జాన్ నాక్స్. గుర్తుపెట్టుకోండి మీరు, జాన్ నాక్స్. ఎప్పటికీ మీరు ఈయన పేరు మర్చిపోకూడదు. జాన్ నాక్స్ స్కాట్లాండ్కి పోయి మోకాలు అనే ప్రార్థన చేశాడంట. త్రాగుబోతులు, వ్యభిచారులు, జూదమాడేవాళ్ళు, ఈ 3 ప్రధాన పాపాలంట అక్కడ. ఆ పాపము బహుగా వ్యాపించిపోతుంటే ఈ మిషనరీ వెళ్ళి మోకాలు అని, దేవా వీళ్ళందరూ నాకయ్యా, లేకపోతే నన్ను తీసుకో అన్నాడు. నీ ఆశలు కూడా అక్షయమైనవై ఉండాలి. బిల్డింగులు, డబ్బులు, బంగారము, లోకము, ఇవి క్షీణించిపోయేవి. నీ ఆశలన్నీ క్షీణించిపోయే వాటి మీద ఉండకూడదు. నీ ఆశలు అక్షయమైన వాటి మీద ఉండాలా. ఆయన చూడండి, వీళ్ళందరూ నాకు ఇయ్యి, లేకపోతే నేను తీసుకో అని. వీళ్ళ ద్వారా ఆయనకి ఏమొస్తుంది? నేను పరలోకం తీసుకొని పోవాలి వీళ్ళని. వీళ్ళందరూ నేను పరలోకం తీసుకొని పోవాలి ప్రభువా. నరకములో నేను పరలోకం పోయి వాళ్ళు నరకములో ఉండకూడదు. నేను అక్కడి నుంచి వాళ్ళని చూడకూడదు. కొంతమంది అంటారు కదా, నా భర్త మారితే నాకు చాలండి, నాకు ఏమి లేకపోయినా పర్వాలేదు. నా భార్య మారితే చాలండి, నాకు ఏమి లేకపోయినా నా పిల్లలు మారితే చాలు, నాకు ఏమి లేకపోయినా. అది అక్షయమైన ఆశలు. అంతేగాని వాళ్ళని నేను ఎట్ట చూడాలా, అట్ట చూడాలా, ఈ స్టేజ్లో చూడాలా, వాళ్ళు ఎంత గొప్ప కనబడాలా,
అవి క్షయమైపోయేవి. వాటి మీద ఎప్పుడు ఆశ పెట్టుకోవద్దు దేవుని బిడ్డలారా. నేను నిజమైన ఆహారమును మీకు ఇస్తాను రండి అన్నాడు. ఒక మాట, నా శరీరమును తినువాడు అంచె దినమున లేస్తాడు. మంచి మంచి భోజనం చేసేవాళ్ళు లెగవరు, కానీ భూలోకములో నా శరీరమును తినువాడు అంటే ఆయనలో విశ్వాసం ఉంచి ఆయన హృదయంలో చేర్చుకొని ఆయన జ్ఞాపకం చేసుకొని బల్లలో పాల్గొనే వ్యక్తి మరణ దినము నేను వచ్చేటప్పుడు లెగుస్తాడు, ఆయన సమాధిలోనే లెగుస్తాడు. అది మొదటి మాట. రెండవ మాట చూడండి, ఆయన ఏమన్నాడంటే 55వ వచనములో ఇంకొక మాట, 55 యోహాను సువార్త 6:55 ఇంకొక మాట, నేను నిజమైన పానమునై ఉన్నది, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. పానం అంటే ద్రాక్షారసము, పానము త్రాగడం అన్నమాట, త్రాగేది, కూల్ డ్రింక్స్ లాగా అన్నమాట. పానమునై ఉన్నది, త్రాగాలి ఖచ్చితంగా. ఒక వ్యక్తి ఆయన అన్నాడు ఈ మాట, ద్రాక్షారసము ఆగాలి అంతే నువ్వు అని అన్నాడు. పాత నిబంధనలో మాత్రం ఏమన్నాడు, 55 యెషయా దేవుడిలాగ అన్నాడు. యెషయా 55 ఇలాగన్నాడు. పాత నిబంధనలో దేవుడు మొదటి వచనాల్లోకి మీరు వస్తే అక్కడ దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. నీళ్ళు, ఇక్కడ నీళ్ళు అన్న మాట యేసు ప్రభు కూడా వాడాడు. ఏమన్నాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికి దప్పికొనడు. ఎవరితో అన్నాడండి? సమరయ స్త్రీతో అన్నాడు. అమ్మా, నేను కూడా నీకు నీళ్ళు ఇస్తాను, ఆ నీళ్ళు నువ్వు త్రాగితే నీకు దాహమేదు అని అన్నాడు. కానీ యేసు ప్రభు హృదయంలో ఉన్న ఆలోచన వేరు, ఆమె హృదయంలో ఉన్న ఆలోచన వేరు. యేసు ప్రభు చెప్పిన మాట ఆమెకు తర్వాత అర్థమైంది. తర్వాత ఆమె సేవకురాలు అయిపోయినాక, ఆత్మను సంపాదించిన తర్వాత, పాపమును మానిన తర్వాత ఆ దాహం అంటే ఏంటో ఆమెకు తెలిసింది. అంతవరకు ఆమెకు తెలియలే ఆ దాహం ఏంటో. నేటికి కూడా మనిషి పాపం విషయంలో ఏం చేస్తున్నాడు? దాహం కలిగి ఉన్నాడు. శరీర కోరికలు, నేత్రాశలు, లోకములో ఉన్న వాటి మీద మనస్సు పెట్టి ఆ దాహము దాహము దాహము. చూడండి, కోరహు కుమారులు అన్నారు, దేవా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. నేను చెప్పాను మీకు, అదంట శ్రేష్టమైన నీళ్ళ కొరకు అంటండి ఎంత దూరమైన ప్రయాణం చేస్తుందంట దుప్పి. మురికి నీళ్ళు తాగదు. అందుకే నా జంతువు పేరు రాశారు. పక్షుల్లో టేస్ట్గా ఉండే మాంసం ఎన్నిసార్లు చెప్పాను వాక్యం. పూరేళ్ళు, క్వైల్ అంటాం ఇంగ్లీష్లో. పూరేళ్ళు పక్షుల్లో శ్రేష్టమైన తీపి, టేస్ట్గా ఉన్నటువంటి అది నేను చాలాసార్లు తిన్నాను. ఒక ఆయన అయితే ఫోన్ చేసి, పాస్టర్ గారు ఒకసారి ప్రార్థన చేసిపోద్దు రాండి మా ఇంటికంటే, నేను ప్రార్థనకు పోతే ఇవన్నీ చేసి పెట్టాడు, మీరు చెప్పారు కదా ఒకసారి అని చెప్పి నాకు మొత్తం అయ్యే అన్నం తినకూడదు ఇవ్వాలి, మీరు మొత్తం ఇవే తినిపోవాలన్నాడు. ఎంత టేస్ట్గా ఉండాడో. అంటే దేవుడు మనకి ఎటువంటి ఇస్తాడు? అది ఆయన ఇచ్చాడు పూరేళ్ళు. ఎందుకు చెప్పాను ఈ మాట నేను అంటే, ఆయన వాడినటువంటి ఆ పదాలు చూడండి. పూరేళ్ళు ఇచ్చాడు. ఇక్కడ జంతువు దుప్పి ఎందుకు పెట్టాడంటే, అవి శ్రేష్టమైన నీళ్లు తాగిద్ది, మురికి నీళ్ళు తాగదు.
ఇప్పుడు దేవుడు మనల్ని కూడా నా దగ్గరికి రండి, మీకు పాపమన్న దప్పిక రాకుండా నీళ్ళు ఇస్తా. ఇక ఆ జోలు మీరు బోరు. కూల్ డ్రింక్స్ దాగి ఎండలో అలసిపోయినాక మళ్ళీ ఒక అరగంట సేపు నడిచామనుకో ఎండలో మళ్ళీ తాగాల్సి వస్తుంది. అని పాపం అన్నటువంటిది ఒక్కసారి దేవుని దగ్గరకు వస్తే చెయ్యం. నాకు బైబిల్లో 2 వ్యక్తులు నచ్చుతారు. ఒకరు సమరే స్త్రీ, ఒకరు పౌలు. ఎందుకనంటే వీళ్ళిద్దరిని దేవుడు దర్శించింది ఒక్కసారే. సమరే స్త్రీ ఎన్నిసార్లు దర్శించాడు? ఒక్కసారే. పౌలుని సౌలుగా ఉన్నప్పుడు ఒక్కసారే. శిష్యులు ఎంతకాలం ఉన్నారు యేసుతో? 3.5 ఏళ్ళు. అబద్ధాలు ఆడుతున్నారు, కత్తులు తీస్తారు, ఒక ఆయన కొడతాడు, పారిపోతారు, నీతోనే ఉంటామంటారు. ఇలాంటి మాటలు 3.5 సంవత్సరాలు ఉండి కూడా వారు ఆ దాహము ఇంకా వాళ్ళలో కలగల. కానీ ఒక్కసారే దర్శించిన తర్వాత ఇక పాపపు దాహము పౌల్లో లేదు, సమరయ స్త్రీలో కూడా లేదు. అందుకని వాళ్ళు గొప్పోళ్ళు. ఇప్పుడు చాలామంది మనకంటే కూడా క్రైస్తవేతరులుగా ఉండి ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు చాలా స్టాండర్డ్గా, ఫర్మ్గా, స్టేబుల్గా, స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళు. మనం పుట్టినప్పటి నుండి సండే స్కూల్ దగ్గర నుండి వాక్యాలు చెప్పి పాటలు పాడి మళ్ళీ యవన స్టేజ్కి వచ్చి పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా మనం ఒక స్థాయికి వచ్చిన ఆ పొరపాట్లు చేస్తూనే ఉన్నామంటే ఇంకా ఆ పాపపు దాహం మనలో ఉన్నట్టే. అందుకనే మొన్న చెప్పాను మీకు ఒక మాట. చార్ల్స్ ఫిన్నీ గారు ఒక మాట అన్నారు. చార్ల్స్ ఫిన్నీ గారు, మళ్ళీ మీకు చెప్తున్నాను ఈ మాట. 2 వారాల క్రితం నేను ఫ్రైడే టీవీలో లైవ్ ఇచ్చినప్పుడు చెప్పాను ఈ మాట. మీరు విన్నారు లేదు నాకు తెలియదు. ఆయన ఏమన్నాడంటే, యేసు ప్రభువుని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించిన తర్వాత ఇక నువ్వన్నీ మానేసేయి. ఒకటి, లేదా చచ్చిపో. చాలా ఫ్రాంక్గా మాట్లాడాడు. అని ఏమన్నాడు తెలుసా? ఏందండి చచ్చిపోమంటారేంటి అని అంటే దానికి ఆన్సర్ ఇచ్చాడు ఆయన. చచ్చిపోయినా ఉద్యోగం వస్తుందంట, బతికితే ఉద్యోగం కాదు. నువ్వు పాపం చేస్తూ ఉండడం కంటే నువ్వు చచ్చిపోతే ఉద్యోగం వస్తుంది అన్నాడు ఆయన. ఎందుకు వస్తుంది అంటే కింద ఎగ్జాంపుల్ రాశాడు. అక్కులా ప్రిస్కిల్లాలు చనిపోయినాక సంఘానికి భయం కలిగింది. సంఘం అంతా గడగడ వణిగిపోయి చచ్చిపోయినాక భయం వచ్చిందండి సంఘానికి. ఉద్యోగం ఎప్పుడు వచ్చింది? చచ్చినాక వచ్చింది, బతికినాక రాలా. అందుకని చార్ల్స్ ఫిన్నీ అంటాడు, నమ్మినాక నువ్వు సరిగా ఉంటే ఉద్యోగం వస్తుంది, ఉండకుండా నువ్వు చచ్చిపోతే మంచిది, ఉద్యోగం వస్తుంది అంటాడు. ఎంత లోతైన మాటలు చెప్పాడు ఆయన చార్ల్స్ ఫిన్నీ. పాపపు దాహము కొన్నిసార్లు మనల్ని అట్లాగా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. యేసు ప్రభు అన్నాడు, నా దగ్గరకు వస్తే మీకు పాపపు దాహం ఉండదు. ఇంకొక మాట అన్నాడు ఆయన, చూడండి, ఆ నీటి గురించి మాట్లాడుతూ యోహాను సువార్తలోనే ఆయన ఒక మాట కూడా అన్నాడు. ఏమన్నాడంటే 7వ అధ్యాయం మీరు చదివారు, ఇందాక ఆ మాట చదివారు, 37. ఆ పండుగలో మహాదినమైన అంచెదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు అతని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఎవరికైనా దాహం వేస్తారండి. ఇదే దాహం, ఇందాక చెప్పాను, అక్షయమైన దాహం. ఇప్పుడు మీరందరూ ఎందుకు వచ్చారు?
దేవుని సన్నిధిలో గడపాలన్న దాహం అంతే. లేకపోతే ఎందుకు వస్తారు? భయాలు దాటుకొని, కలవరాలు దాటుకొని, దేవుని సన్నిధిలో ఆశీర్వాదాన్ని కోరి మీరు వచ్చారు. చాలా గొప్ప విషయం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మరి ముఖ్యంగా దేవుని సన్నిధిలో ఉన్న ఆ గొప్ప ఆనందం అనుభవించాలి అని వచ్చారు. సహవాసాలుగా నేను దూరం అయిపోతున్నాను, నేను వాడుకోవాలని మీరు వచ్చారు. ప్రభు, అదని నా యొద్దకు వస్తే మీ కడుపులో నుండి జీవజల నదులు పొర్లి పారుతాయి. ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత మీ ఇండ్లల్లో మీరు కొంచెం బలం కలిగి ఇప్పుడు పోతారు ఇంటికి. 1 గంటకి పోయినా 2 గంటల ఎక్కడి నుంచి పోయినా మీరు మాత్రం దేవుని సందులో ఉన్నారు కాబట్టి చూడండి, చేపలు పట్టడానికి లోపలికి పోయి బయటకు వస్తే వాని దగ్గర ఏం వాసన వస్తుంది? చేపల కంపు వస్తుంది. పూల తోటలకు పోయి పూలన్నీ కోసుకొని వాడు బయటకు వస్తే వాని దగ్గర ఏం వాసన వస్తుంది? పూల వాసన వస్తుంది. ఇప్పుడు మీరు ఇంటికి పోయిన తర్వాత మందిరములో గడిపిన ఈ బలమును ఏమంటారంటే, సాయంకాలం మనం అందరం ప్రార్థన చేయాలా, చాపేసేయాలంటారు. టీవీలు బంద్ చేయి అని అంటారు. తల్లిగా తండ్రిగా ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు అనొచ్చు. ఏంటంటే నీ కడుపులో ఉన్న నీళ్లు పారుతున్నాయి. ప్రభు చెప్పింది అదే. నువ్వు దాగావు కాబట్టి నా దగ్గరకు వచ్చి ఆ నీళ్ళు ఇప్పుడు ఏమవుతున్నాయి? పారుతున్నాయి. మీ ఇంట్లో పారుతున్నాయి. నువ్వు ఎవరితో మాట్లాడు, వాళ్ళు కూడా తాగుతున్నారు. లోతైన మాటలు ఇవి, ప్రభు చెప్పిన మాటలు. మనం కూడా కొన్నిసార్లు వాటర్ బాటిల్ తీసుకెళ్ళినప్పుడు పక్కన వాళ్ళు తాగిన తర్వాత సహజంగా అడుగుతాం, నువ్వు కూడా కొంచెం తాగు అని. అట్లాగా మన కడుపులో ఉన్న ఆ విశ్వాసపు నీరు పారుతూ ఉంటుంది. దేవుడు చెప్పాడు, నా రక్తముతో మీరు కడగబడిన తర్వాత మీరు పరిశుద్ధులైనాక ఆ రక్తం మిమ్మల్ని శుద్ధీకరిస్తుంది. అందుకని మీరు పానం చేయాలా, అది నిజమైనది అని చెప్తున్నాడు ఆయన. యేసన్న గారు ఇట్లా అన్నాడు, నన్ను కోసి నా శరీరమును చీల్చి నా నరాలన్నీ మీరు వేరు చేసి, నా ఎముకలను వేరు చేసి నా రక్తం కారుతున్న ఆయన అంటాడు, ప్రతి నరం అంటదంట, ప్రతి రక్తం బొట్టు అంటదంట, ప్రతి నోరు బలికిద్దంట, ప్రతి కన్ను బలికిద్ద, నా అవయవాలన్నీ పలికేది ఏంటంటే జీసస్ 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 అంటే అంటాడు ఆయన. మంచి మాట. నువ్వు దాన్ని నన్ను టేపుగా మార్చి ఒక పాట పాడినా అది కూడా జీసస్ అంటది అంటాడు. నాలో ప్రవహిస్తుంది ఆయన రక్తం అంటాడు. ఎంత గొప్ప సాక్ష్యం. అలాగ ధైర్యంగా మనం చెప్పగలగాలి. మూడవది యోహాను సువార్త 15. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఇక్కడ కూడా ఆయన ఈ మాట మూడోసారి వాడాడు. వైన్ అండ్ బ్రాంచెస్ అంటాం ఆంగ్లంలో. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నిజమైన అనే మాట వాడాడు. ఎందుకు నిజమైన? యెషయా 5 అనుకుంటాను. యెషయా గ్రంథము 5వ అధ్యాయం మొదటి వచనం. నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. సరే, బాగానే ఉంది. లాస్ట్ లైన్లోకి రండి. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షాలు. 4వ వచనం 4వ లైన్. అది కారు ద్రాక్షాలు కాయుటకు కారణమేమి? ప్రశ్న. మళ్ళా 4th verse లాస్ట్ లైన్. కారు ద్రాక్షాలు కాయుటకు కారణమేమి? దేవుడే ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు ఈ ద్రాక్ష తోట ఎవరు? ఇశ్రాయేలీయులు. అక్కడ ఏమన్నాడు చూడండి, మొదటి వచనం. నా ప్రియుని గురించి అతని ద్రాక్ష తోట
అతని ద్రాక్ష తోట. యేసు ప్రభు అతని ద్రాక్ష తోట అనలా, ఏమన్నాడు? నేనే ద్రాక్షావల్లిని. దేవుడు ఏ తోట అయినటువంటి ఇశ్రాయేలీయుల్ని నమ్మాడో వాళ్ళు మంచి ఫలాలు ఆయనకి ఇవ్వలేకపోయారు. అందువల్ల యేసు ప్రభు అన్నాడు, మీరు ఫలించాలి అని అంటే నాలో మీరు తీగలుగా ఉంటేనే ఫలిస్తారు. ముగింపు చెప్పేశాడు ఆయన. ద్రాక్ష తోటలు యెరూషలేములో చాలా విరివిగా ఉంటాయి, పుష్కలంగా ఉంటాయి. ఇంతంతలా పండ్లండి అయ్యి. మీరెవరైనా ఇక్కడ ఎవరు పోయినారు కనబడలేదు, నాకు తెలియలేదు. నేను తిన్నాను అక్కడ. ఇంతంతలా పండ్లు, ఒక్క విత్తనం ఉండదు. ఒక చెట్టు కింద కూర్చొని నేను 1 గంట సేపు తిన్నా, అన్నం తినలా, తిన్నా. అంత బాగుంది, భోజనం చేయలే ఆ రోజు. కేకు పోయినట్టు పోతుంది స్మూత్గా, అంత మధురంగా ఉన్నాయి ఆ పండు. ఎందుకో దేవుడు ఆ భూములు దీవించాడు. అంజూర పండు కానీ ఇవి కానీ మన ప్రాంతంలో అంత పండవై, ఇంతంతలో ద్రాక్షాలు టమాటాల్లాగా ఉన్నాయి, తక్కువ ధర. మళ్ళీ ద్రాక్ష పండ్లు తక్కువ, అంజూర పండ్లు తక్కువ, అరటి పండ్లు ఇంతంతలో అరటి పండ్లు మన దాంట్లో 10 పైసలకి ఇస్తున్నాడు ఒకటి. అట్లా పండుతున్నాయి వాళ్ళకి అవి. అందుకనే మధ్యాహ్నం పూట భోజనం మానేసి అందరం ఫ్రూట్ల మీద పడ్డాం. దేవుడు ఆ ప్రాంతాలట దీవించాడు. వినండి, దేవుడు అంటాడు, మీరు నాలో ఉంటే మీరు ఫలిస్తారు. ఒక వాక్యం చెప్పి నేను 2 మాటలు కూడా యాడ్ చేసి ముగిస్తాను, నోట్ చేయండి. ఆదికాండం 49, ఆదికాండం 49, ఆదికాండం 49 తీశారు కదా. 22, యోసేపు ఫలించడి కొమ్మ. ఈ 49వ అధ్యాయంలో 12 మంది ఉన్నారు యాకోబు కొడుకులు. ఒక్కరికి కూడా ఈ పేరు లేదు, ఒక్కరికి కూడా ఈ పేరు లేదు. మొన్న మీరు లైవ్ బైబిల్ స్టడీ చూశారు కదా ఇంట్లో, మొన్న శుక్రవారం. ఒకసారి చూడండి 49వ అధ్యాయం 5వ వచనములో, షిమ్యోను లేవి వారి ఖడ్గములు, 2వ లైన్లో వారి ఖడ్గములు, 6వ వచనం వారి కోపం, 7వ వచనం వారి కోపం వేంద్రమైంది. యూదా 8వ వచనం 3వ లైన్, సింహము వలె గర్జించు అతడు సింహము వలె. ఎవరంటేనా? ఆడసింహం అంట, ఆడసింహం. తర్వాత 14వ వచనం ఇస్సాకారు, 2వ లైన్ గార్దాబం గాడిదంట. ఆ తర్వాత 16 దాను, ఎవరు? 3వ లైన్ సర్పం, కట్లపాము ఆయన గురించి చెప్పాడు. 27వ వచనం బెన్యామీను చీల్చునట్టి తోడేలు. వీళ్ళందరికీ పేర్లు పెట్టాడు యాకోబు. తోడేలంట, కట్లపామంట, ఆడసింహం, కత్తి, ఖడ్గం. పెద్దోడేమో తండ్రి మంచం ఎక్కాడన్నాడు. వినండి, ఇలాంటివన్నీ చెబుతూ ఉన్నాడు. కానీ ఒక్క యోసేపు ఒక్కడేమయ్యాడు? ఫలించాడు. ఎందుకు తెలుసా? అతను దేవునిలో ఉన్నాడు. యేసుప్రభు అన్నాడు, మీరు నాయందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. ఈనాడు మనం ఫలించకపోవడానికి కారణం, కారు ద్రాక్షలు రావడానికి కారణం యేసులో లేమేమో. మందిరములో అయితే ఉన్నాం, యేసులో కూడా ఉండాలా. నాయందు మీరుంటే, ఇందాకన్నాడు ద్రాక్ష తోట ఇశ్రాయేలు, అది ఫలించలేదు. కొత్త నిబంధనలో నేనే ద్రాక్షావల్లి, మీరు ఇప్పుడు తీగలుగా ఉండండి, మీరు ఫలిస్తారు. మీరు ఫలించకుండా ఉండడానికి నేను డూప్లికేట్ ద్రాక్షావల్లిని కాదు, నిజమైన ద్రాక్షావల్లిని. నాలో ఉన్న ఒక్క వ్యక్తి నశించాడు ప్రపంచంలో చెప్పండి, అప్పుడు నేను డూప్లికేట్ ద్రాక్షావల్లిని అవుతాను.
నేను నిజమైన ద్రాక్ష, ఐఎమ్ ట్రూ వైన్, అబైడ్ ఇన్ మీ, నాలో నిలిచి ఉండు ప్రభు చెప్పాడు. కాబట్టి ఆ నిజమైన దేవుడు మనకి దేవుడిగా ఉండడం మన ధన్యులం, మన భాగ్యం. ఆయన 3 మాటలు చెప్పాడు. నిజమా అని సాతానుడు చెప్పింది నిజమే అని యేసు ప్రభు చెబుతూ, నిజమైన ఆహారము, నిజమైన పానము, నిజమైన మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, చెప్పండి. పరలోకం ఉంది, నిజమా? ఉందా లేదా? పరలోకం నిజము. యానీ అని ఒక ఆమె రాసింది, సౌత్ ఆఫ్రికా ఆమె, చదవండి. పరలోకము నిజము బుక్ రాసింది. ఎవరు చెప్పలా, ఏ మతాల్లో కూడా ఇది ఉంది నిజమని వాళ్ళు ఎవరు చెప్పలా. లేదు, ధైర్యం చాలలేదు, వాస్తవం లేదు అక్కడ. యేసు ప్రభు చెప్పాడు, ఇళ్ళున్నాయి, పరిశుద్ధ పట్టణం ఉంది, బంగారపు వీధి ఉంది, ఆ పట్టణం కొలత రాశాడు దేవుడు, అక్కడ ఉండబోయే వాళ్ళు చెప్పాడు, అన్నీ చెప్పాడు ఆయన. అది నిజము, నమ్మండి. ఏదో కట్టుకథలు, కల్పనా కథలు కాదు. పరలోకం ఉంది. ఈ 3 కలిగిన బిడ్డలు రేపు నిజమైన పరలోకములో కూడా నివాసము చేస్తారు. కాబట్టి మనము క్షయమైన వాటి కొరకు ఎక్కువగా ప్రాకులాట పడద్దు. ఒక పాస్టర్ గారు రాత్రి ఇలస్ట్రేషన్ చెప్తున్నాడు, ఒక సందేశం వింటున్నాను టీవీలో నేను. ఆయన ఏం చెప్తున్నాడంటే, క్రిస్మస్ టైం వచ్చిందంట, ఈయనని స్పీకర్గా పిలిచారంట పాస్టర్ గారిని. ఆయన వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. క్రిస్మస్ టైం అంట, అది డిసెంబర్ మాసం. వెళ్తే ఆ ఇంట్లో, ఎవరి ఇంట్లో అయితే ఈయన ఉండి ఆ మీటింగ్ స్థలానికి వెళ్ళాలో, ఆ ఎదురుగా మీటింగ్ స్థలము, ఇక్కడ ఇల్లు, ఆ పెద్ద ఇల్లు. ఈ పాస్టర్ గారు ఇంట్లో ఇంకా మీటింగ్ స్టార్ట్ కాకముందు వచ్చి కూర్చున్నాడు. ఆయన వాక్యం చెప్పడానికి ముందు కూర్చొని, ఇంకా ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. ఈయన క్రిస్మస్ ట్రీ పెట్టాడంట, ఆ తర్వాత దాన్ని అరేంజ్ చేస్తున్నాడంట, లైట్లు పెడుతున్నాడంట, డెకరేషన్ చేస్తున్నాడంట, మళ్ళా ఇది గ్రీటింగ్ కార్డ్స్ పెడుతున్నాడంట, మళ్ళీ దానికి మెరిసేలాగా జిమ్ముక్క మెరిసేలాగా అది పెడుతున్నాడంట. ఆ తర్వాత బెలూన్లు పెడుతుంటే బెలూన్లు పగులుతున్నాయంట పట్ పట్టమని. ఆ వాక్యం అంతా ఆయన అక్కడి నుంచి చూస్తున్నాడంట. ఇంకా ఈ సెటప్లో ఉన్నాడంట. రాత్రి 11 అయిపోయి వాక్యం అయిపోయేంతవరకు దీన్ని నేను బాగు చేస్తున్నాడంట. ఆయన అంటాడు, నేను వాక్యం చెప్పే సమయం ముగింపులో వాడు నిద్రపోతున్నాడు. ఇట్లా అన్నాడు ఆయన. ఇవన్నీ పెట్టాడు, తాగి వాడు నిద్రపోతున్నాడు వాక్యం చెప్పేటప్పుడు. ఇవన్నీ అవసరమా అండి? ఇవన్నీ అవసరమా? నిన్ను పరలోకం తీసుకెళ్ళేవా ఈ ప్లాస్టిక్ చెట్లకు, ఈ అలంకరణకి, అసలైన ఆహారాన్ని విడిచిపెట్టి దీని కొరకు నువ్వెంత ప్రయాసపడుతున్నావు అని అన్నాడు ఆయన. ఈనాడు ఎక్కువ ఆచారాలకు కూడా మనం ప్రాధాన్యత ఇస్తూ దేవుణ్ణి పోగొట్టుకుంటున్నాం. ఇవన్నీ క్షయమైపోయేవండి. క్రిస్మస్ పేరిట పాపాలు చేయడం చాలా ఉన్నాయి, నేను చెప్తాను, ఆ మాసం వచ్చినప్పుడు చెప్తాను. అవి వాక్యం కూడా మనం ధ్యానం చేయాలి, లోతుగా చదివితే మంచి మార్గంలోకి మనం రాగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. మరియమ్మ ఏమెనుకుంది? ఉత్తమమైంది అనుకుంది. తిండికి కూడా యేసు ప్రభు ఆయనకు వండుతున్నామని కూడా ఖండించాడు ఆయన, గుర్తుపెట్టుకోండి. ఆహారం చేస్తుంది, మసాలా గిసాలా వేసి బిర్యానీ చేసి చికెన్ ఫ్రై ఏమేమో చేస్తా ఉంది. ఆమె అనుకుంది ప్రభు నన్ను మెచ్చుకుంటాడని. ఒక్క మాట కూడా అనలేదు కదా. మరియమ్మ ఉత్తమమైంది ఎన్నుకుంది అన్నాడు. తిండికి ప్రాధాన్యత యేసు ఇవ్వలేదు. వాళ్ళు తెచ్చినటువంటి రొట్టెను తిని ఆయన సంతోషించలేదు. నిజమైన ఆహారము నాకుందన్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు కూడా అక్షయమైన వాటి కొరకే ప్రయాసపడు. క్షయమయ్యే వాటి కొరకు ప్రయాసపడద్దు దేవుని బిడ్డ. గొప్పతనాలు, లోకము, సంపద, ఎవరో మనల్ని చూడాలి, మెచ్చుకోవాలి, అబ్బా ఏం చేశాడరా
అనిపించుకోవాలి. ఇవన్నీ క్షయమైపోయేవే, గుర్తుపెట్టుకోండి. వాక్యమునకు లోబడిన వారు చెవి గలవారు విందురుగాక. ఎందుకండి ఇవన్నీ? ఎవరి కొరకు? అక్షయమైంది ప్రార్థన, ఉపవాస ప్రార్థన, గంటల కొలది బైబిల్ చదవడం, ఆరాధన చేయుట, స్తుతి, మనల్ని మనం దేవునికి అప్పగించుకోవడం, ఆయన్ను వెదకడం, మన మనస్సు పరలోకం మీద ఉంచడం. స్వస్థతల కొరకు పరిగెత్తున్నావా? నీ కొరకు ఎవరో ఏమో చెబుతుందని పరిగెత్తు. ఎందుకు నీకు? యేసు ప్రభు ఈ మాట అంటే ఒక్కడు వెంబడించలేదండి. నీకు అన్నీ ఇస్తారు అనండి, జనాలు అక్కడ పరిగెత్తున్నారు. వాక్యం నువ్వు పక్కన పెడుతున్నావు. నిజమైన పానము. పాత నిబంధనలో ఆయన చెప్పాడు, నా దగ్గరికి రండి మీకు దాహమేస్తే. అది పాపము, దాహం నీకుండదు అని అర్థం. యేసు ప్రభు కూడా ఆ మాట వాడాడు. పాపము నుంచి బయటకు వచ్చిన పౌలు కానీ సమరయ స్త్రీ కానీ ఎన్నడూ పాపం చేయలేదు. వాళ్ళ దాహమును మానుకున్నారు, యేసు గురించి పరిగెత్తున్నారు ఆ నీటి కొరకు. పౌలు అంటున్నాడు, వెనుక ఉన్నవి మరచి ఆ పాపపు దాహం పోయింది, ముందున్న వాటి కొరకే నేను పరిగెత్తుచున్నాను. నువ్వు ఫలించలేకపోతున్నావా? యేసులో ఉండాలమ్మా. నువ్వు అయ్యా యేసులో ఉండాలి. ఇశ్రాయేలు ద్రాక్ష తోట కారు ద్రాక్షలు కాసిందంట. ఆయనే నిజమైన ద్రాక్షవల్లిగా వచ్చాడు. నాలో మీరు ఉండండి, మీరు ఫలిస్తారన్నాడు. నువ్వు ఫలించాలంటే ఆయనలో ఉండాలి. యాకోబు అంటున్నాడు, యోసేపు ఫలించడి కొమ్మ. అతను దేవునిలో ఉన్నవాడు. అతని కలలు వచ్చాయి. 13 సంవత్సరాల తర్వాత జరగబోయేవే దేవుడు ఆ చిన్న వయసులో తనకు చూపించాడంటే అతను దేవునిలో ఉన్నాడు. వల్లిగా వల్లిలో ద్రాక్ష తీగగా ఉన్నాడు ఆయన. యోసేపు ఫలించాడు. మరి మనం కూడా ఫలించాలి కదా, అన్నిట్లో ఫలించాలి, ఒక్కట్లో కాదు. అటువంటి గొప్ప కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఎవరైనా ఒక్కరము వాక్యము కొరకై భారము కలిగి ప్రార్థన చేయండి. అందరి పక్షంగా చేయండి. ఒక్కొక్క అంశం గురించి కూడా మనము ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఒక్కరు ప్రార్థన చేయండి.